ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఈ గాడ్ గ్రేస్ అపోస్టలిక్ ఫెలోషిప్ పరిషత్ నుండి మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 65 అధ్యాయం 4వ వచనం. నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదుము. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన మందిరంలో మేలు దొరుకుతుంది, ఆ మేలు ద్వారా తృప్తి దొరుకుతుంది, తృప్తి పొందుకుంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు దేని బట్టి తృప్తి పొందుతున్నావు? లోకంలో దొరికే ఈవులు బట్టి తృప్తి పొందుతున్నావా? మందిరంలో దొరికే మేలును బట్టి తృప్తి పొందుతున్నావా? లోకంలో దొరికే ఈవులైతే కొద్ది కాలం మట్టుకు మాత్రమే ఉంటుంది. అదే దేవుని మందిరంలో దొరికే ఈ మేలు మాత్రం నిరంతరం నిలిచి నీకు తృప్తిని అనుగ్రహిస్తుంది. అట్టి తృప్తిని ఎరిగిన వాడు దావీదు దేవుని మందిరంలో నిత్యము నిలిచి ఉండడానికి, నిత్యం ఆరాధించడానికి ప్రయాసపడ్డాడు కనుక దేవుడిచ్చే మేలును పొందుకొని ఆ మేలు యొక్క అనుభవాన్ని పొంది మేలు ద్వారా తృప్తి పొందాడు. అలాగే మనము లోకంలో ఉండే ఈవుల కోసం ప్రయాసపడక దేవుడిచ్చే మేలు కొరకు మనం ప్రయాసపడి నిత్యము నిలిచి ఉండే ఆ మేలును అనుభవిస్తూ తృప్తి పొందుకుంటూ దేవుని సన్నిధిలో ఇంకా వర్ధిల్లి ఆయన సన్నిధిలో నడిచి తృప్తి పొందుదుముగాక. అట్టి కృపా కనికరం ఈ దినమంతా మనకును అందరికీ తోడు నెడుగుండి సహాయం చేయునుగాక. ఆమేన్.